అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరమ్మ మైనార్టీస్ మహిళా శక్తి కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు మేధస్సును పెంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే సమాజంలో గౌరవం పొందుతారని మంత్రి తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద తదితరులు పాల్గొన్నారు. ఓకే, మేడం గారు హాల్లోకి రాగానే అందరు చప్పట్లతో వెల్కమ్ తెలియజేద్దాం. మన మహిళా మంత్రిగా శుభ సందర్భాన మరి అంతే సురేఖ మురళీధరరావు గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ తెలియజేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఎవరు మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఇంత చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా భ్రూణ హత్యలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మరి అమ్మాయికి ఉందని టెస్ట్ చేయించుకొని అమ్మాయి అనగానే అబార్షన్ చేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు మన అమ్మలు మన గురించి అట్లా ఆలోచించుంటే ఇక్కడ ఎంతమంది మహిళలు మనం ఉండే వాళ్ళకి కాదు అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడే మన కలెక్టర్ గారు చాలా బాగా చెప్పారు. మరి నిజంగానే మన తప్పు లేకున్నా కూడా బయట నుంచి వస్తారు. మనం ఏ పొజిషన్ లో ఉన్నా కూడా మన మీద వాళ్ళ బయట చిరాకంతా మన మీద వచ్చి చూపిస్తారు. చూపించినప్పుడు మనము బాధపడతాం, కానీ మళ్ళీ పిలవగానే ఐస్ అయిపోతాం. అది కావద్దని మన చాలా మేడం చెప్పిండ్రు. కాకుండా ఎంతవరకు ఉండగలుగుతామో మీరు ప్రయత్నం చేయండి, కానీ ఉండలేము మనం. దాని బట్టి మంచిగా ప్రేమ విలువగానే మళ్ళీ ఐస్ అయిపోయి మనం చేస్తాం. అది మంచిదే. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు ఎక్కువ అంటే ఆవేశంగా ఉన్నప్పుడు ఇంకొకరు కొంచెం తగ్గి ఉంటే ఆ సంసారం బాగుపడుతుంది. ఒకరికొకరు ఆవేశంగా మాట్లాడుకుంటూ పోతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ సంసారం సంతోషంగా ఉండదు. కాబట్టి ఇద్దరు కూడా కలిసి భార్యాభర్తలు మంచి చెడులో భాగస్వాములై ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు పోయినప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. మరి ఈరోజు ఇంతమంది మహిళలు వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడు అనేవాడు ఉంటాడు. ఈరోజు మా భర్తలు మమ్మల్ని బయటకు పంపకపోతే మేము ఈరోజు ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం ఉండేది కాదు. కాబట్టి తప్పకుండా వాళ్ళను ఈ వేదిక మీద నుంచి అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక పురుషుడు మరి బాగుపడ్డాడంటే పురుషుడి వెనుక కూడా ఒక మహిళ ఉంటుంది. ఎందుకంటే ఆ మహిళ మంచి ఉంటేనే పురుషుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏ పనైనా చేయగలుగుతాడు. ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు బయట ఎవరు కూడా ఏ పని కూడా సరిగా చేయరు. కాబట్టి మన సహకారం, మన కోఆపరేషన్ ఉంటేనే మన భర్త కూడా తను చేసే పనిలో రాణించగలుగుతాడు. మరి మంచి పేరు కూడా తెచ్చుకోగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మరి మహిళల గురించి ఎంతైనా కూడా చెప్పవచ్చు. మరి ఈ అంశంలో మరి మీరందరూ కూడా మీ జీవితాల్లో ఒక మంచి మార్గంలో నడిచి మరి మీ యొక్క కుటుంబాలను చక్కదిద్దుకుంటూ, మీ యొక్క కాపురాలను చక్కదిద్దుకుంటూ, మీ పిల్లల భవిష్యత్తును ఒక మంచి గాడిలో నడిపిస్తూ మీరందరూ కూడా ఆర్థికంగా బలపడుతూ ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఉండాలి. మనకు మేధాశక్తి అనేది ఉండాలి. మనం ఫైనాన్షియల్ గా స్ట్రెంథెన్ గా ఉండాలి. మనకు ధైర్యం అనేది, పట్టుదల అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు 100% మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం అనేది ఒక గోల్ గా పెట్టుకొని ముందుకు పోయినప్పుడు మనం 100% మరి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.